మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మీపల్లె గ్రామంలో ఉన్నాం. అయితే ఇక్కడ సీతారాముల వారి గుడి నీటిలో నిండిపోయింది. మరి రోజు ధూప దీప నైవేద్యం పెట్టేవారు. వాగు నీటి ప్రవాహానికి అక్కడికి పోయే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం నీటిలో సీతారాములు వారి విగ్రహాలు, మరి అక్కడ ఉన్నటువంటి గుడి కూడా నీట మునగడం జరుగుతుంది. మరి ఈ వాగు ఇలాగే ఉంటే గుడికి కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. మరి ఇంకా ఏం జరుగుతుంది? అసలు ఇంత వాగు ఉధృతంగా ఎప్పుడు రాలేదు. మరి ఈసారి ఇంత ఉధృతంగా వాగు రావడం జరుగుతుంది. మరొకసారి గ్రామస్తుల్ని అడిగి యోపారి తెలుసుకుందాం. పల్లె గ్రామం మాకు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వర్షాలు వస్తే ఇదే ఇబ్బంది అవుతుంది. కాజే కొట్టుకపోవడు, మళ్ళీ పోయడానికి గవర్నమెంట్ 2 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది. ఇప్పుడు మాకు కాజీపోతోడు బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడే రాములవారి టెంపుల్ ఉంది పక్కనే. టెంపుల్కి పోయేదంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఇదే ఈ కాజే పైన మాకు గుడి శాంక్షన్ చేస్తే మాకు చాలా సంతోషం. మన గవర్నమెంట్ అయినా ఇప్పటికైనా చర్య తీసుకొని మాకు ఈ బ్రిడ్జి మంజూరు చేయగలని మేము మనం చేస్తున్నాం. మాకు గుడికి మాకు చాలా కన్వెంట్గా ఉంటుంది, మాకు చాలా మంచిగా ఉంటుంది. మా గుడి కూడా బాగా నష్టమైంది. వర్షానికి ఒక 4-5 లక్షల నష్టమైంది. పాఠకులు మొత్తం గాలీలు పాఠకులు మా గుడి బాగా నష్టమైపోయింది. మొన్నే కొత్తగా గోడ కట్టినాము, రేకులు షెడ్డు అవన్నీ ఈ వర్షానికి కొట్టుకుపోయినాయి. కావున మాకు ఈ బ్రిడ్జి మంజూరు చేయగలని మేము మనం చేస్తాం. తీవ్ర వర్షాప్రభావం వల్ల ఈ మానేరు నది పడ్డ రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. పొలాలు కూడా మొత్తం కొట్టుకుపోయినాయి, మొత్తం సర్వనాశనం అయిపోయింది పొలాలన్నీ. ఈ ముస్తాబాద్ మండలం ఎల్లారెడ్డి మండలంకు ఇది బైపాస్ రోడ్ లెక్క ఉండేది. ఈ మానేరు ఉధృతంగా ప్రవేశిస్తున్నది. గత 38 సంవత్సరాల క్రితం ఈ బాగా వచ్చింది. అంత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడే ఇంత పెద్ద బాగా వచ్చింది. మా రామవారి గుడి చూత ఈ చుట్టూ మేము పెట్టిన ఒక 4 లక్షలు ఖర్చు పెట్టి జాలీలు కానీ ముంగడ మెయిన్ డోర్ కానీ పెట్టాం. అది చూత కొట్టుకపోయినాయి. ఈ రోడ్డు ఉండే మాకు కాజ్వే ఉండే. నేను గత 5 సంవత్సరాలు సర్పంచ్ చేసిన. అప్పటి నుంచి మాకు మంత్రి గారు కేటీఆర్ సుతా ఇది బ్రిడ్జి కావాలంటే సార్ సుతా నెక్స్ట్ ఇయర్లో చేస్తామన్నాడు. అందరిలోకే ఈ మా ప్రభుత్వం పోయింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి మాకు ఒక బ్రిడ్జి సాంగ్ చేసి మాకు ఈ ముస్తాబాద్ మండలానికి ఎల్లరెడ్డిపేట మన రాకపోకలు కల్పించాల్సిగా కోరుచున్నాం. ప్రభుత్వానికి పదే విజ్ఞప్తి ఏం చేసేదంటే ఇక్కడ అన్ని బ్రిడ్జిలు అయిపోయినాయి, ఒకటే బ్రిడ్జి బాగున్నది. ఈ బ్రిడ్జి చూత మాకు తొందరగా సాంగ్ చేసి మాకు అక్కడ ఆ మండలానికి ఈ మండలానికి రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. మా రైతుల పొలాలు చూత అవతల పంచుకున్నాయి. అక్కడ హరిదాసాగర్లో రైతుల పొలాలు ఉన్నాయి, రైతులు పోవడానికి కష్టం ఉంది. కాబట్టి మాకు ఈ బ్రిడ్జి తొందరగా సాంగ్ చేసి, అదేవిధంగా మా రైతుల చూత చాలా ఒక 150 ఎకరాల చూత పొలాలు నష్టపోయినాయి. ఈ పొలాలు చూత చాలా వరకు నష్టపోయినాయి. మన ఎల్లరెడ్డిపేట మండలం 10 గ్రామానికి రాకపోకలు మొత్తం బంద్ అయినాయి. ఈ గవర్నమెంట్ కొంచెం ఆలోచించి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయగలరు. మిగతా విషయం మనకు పొలాలు బాగా నష్టపోయినాం. ఒక 100 నుంచి 150 ఎకరాల దాకా మాకు మునిగి నష్టం జరిగింది. ప్రభుత్వం మాకు సాయం చేయగలరు. అది మనకు బ్రిడ్జి శాంక్షన్కు లెటర్ పెట్టినా బాగా రోజులు అవుతుంది. కాబట్టి ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. కంపల్సరీ బ్రిడ్జి కావాలి మాకు. ఈ గుడి మొత్తం నష్టపోయింది, అన్ని కొట్టుకుపోయినాయి. పొలాలు గిడాలు అంతా బాగా నష్టంగా ఉన్నది. దయచేసి గవర్నమెంట్ మాకు సహాయం చేయాలి. రైతులు కూడా మస్తు నష్టపోయారు. నష్టపరిహారం కూడా చెల్లించాలి గవర్నమెంట్. దయచేసి పొలాలు గిడాలు అన్ని పోయినాయి వాగు వల్ల.